మామ ఒక్క నిమిషం ఇది విను. పార్వతీదేవికి చిన్న వయసు నుంచే శివుని పెళ్లి చేసుకోవాలని కోరిక ఉండేది. కానీ ఆ మహాశివుడిని ఎలా పెళ్లి చేసుకోవాలో తెలియని పరిస్థితి. అదే సమయంలో తన ఇంటికి వచ్చిన పర్వతరాజుతో పార్వతీదేవి శివుడికి సేవలు చేస్తానని చెప్పడంతో పార్వతీదేవిని శివుడి దగ్గరికి తీసుకెళ్తాడు. శివుడు తపస్సులో ఉండటంతో పార్వతీదేవి ప్రతిరోజు శివుడికి పూజలు చేసేది. శివుడి తపస్సును భంగం కలిగించినందుకు మన్మధుడిని శివుడు అంతం చేస్తాడు. అది చూసి భయపడిన పార్వతీదేవి భక్తితో శివుడికి దగ్గరవ్వాలని తపస్సు చేయడం మొదలు పెడుతుంది. ఒక రోజు అక్కడికి ఒక ముని వచ్చి, ఇంత అందమైన నువ్వు ఈ వయసులో తపస్సు చేయడానికి కారణం ఏమిటని అడగగా పార్వతీదేవి తన కోరికని ఆ ముని స్వామికి చెబుతుంది. అప్పుడు ఆ మునీశ్వరుడు, శివుడు మంచివాడు కాదు, శివుడి గురించి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అలా శివుడి గురించి నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పగా శివుడి గురించి ఎన్నో అబద్ధాలు చెప్తున్న ఆ ముని మీద పార్వతి కోపం తెచ్చుకుంటుంది. అప్పుడు ఆ మునీశ్వరుడు తన నిజమైన రూపంలోకి వస్తాడు. తనెవరో కాదు, మహాశివుడు. అప్పుడు శివుడు పార్వతీదేవితో వివాహానికి ఒప్పుకుంటాడు. అప్పుడు పార్వతీదేవి ఆనందానికి అవధులే లేవు. అర్థమైందా మామ? బాయ్.